అనంత పద్మనాభ స్వామి గుడి తిరువనంతపురం. ఆల్రెడీ పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా ఈ టాపిక్ మీద ఈ గుడి పైన ఎన్నో వీడియోలు చేశారు కదా. అంతకు మించి ఈ గుడిలో ఏముంది? ఇప్పటి వరకు అనంత పద్మనాభ స్వామి గుడి ప్రతి వీడియో కూడా యూట్యూబ్ వీడియో కూడా నేను క్లారిటీగా చూసి ఈ వీడియో చేస్తున్నాను. వాళ్ళందరూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ 90% యూట్యూబర్స్ అందరూ కూడా గుడి కాకుండా గుడి కింద ఉన్న నిధి గురించి మాత్రమే చెప్పారు. ఈ రోజు నేను గుడి గురించి చెప్తున్నాను. మానం కాడి నుంచి ఈ రోజు వరకు కూడా ఏం జరిగింది అనే దానిపైన ఎవరు కూడా బ్రీఫ్ గా వీడియో అయితే చేయలేదు. ఈ రోజు దాని గురించి నేను వీడియో చేస్తున్నాను. కట్టిన మొదటి రోజు నుంచి రోజు వరకు కూడా ఏం జరిగిందని చూపించి కళ్ళకు కట్టినట్టు చూపెడతా. కొంతసేపు మన వీడియోని వాచ్ చేయండి. కొంచెం వీడియో లెంత్ గా ఉంటుంది. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక్కటంటే ఒక్క డౌట్ కూడా ఉండదు. వీడియోని ఇప్పుడే వాచ్ చేయండి. సో మూవ్ విత్ సింహ తో మూవ్ అవ్వండి. ఇలాంటి స్టోరీలు ఎన్నో మీకు చెప్తాం. కలియుగం మొదలైన 950 సంవత్సరాల క్రితం బిల్వమంగళ స్వామియార్ అనే ఒక ఋషి ఉండేవాడు. ఈయన అపారమైన విష్ణు భక్తుడు అవ్వడం వల్ల తన జీవితం మొత్తం కేవలం శ్రీ మహావిష్ణు దర్శనం కోసం తప్పించిపోయేవాడు. అయితే ఒక రోజు అనంతపుర అనే సరస్సు ఒడ్డున కూర్చొని ఆ శ్రీ మహావిష్ణు గురించి తపస్సు చేస్తూ ఉంటాడు. అయితే తపస్సులో ఉన్న ఆయన ముందు ఒక అందమైన చిన్న పిల్లవాడు ప్రత్యక్షమవుతాడు. తన ముఖంలో దైవత్వం, ప్రశాంతంగా ఉన్న తన వైపే చూస్తున్న చిన్న పిల్లవాడి వైపు ఆయన, ఎవరు నువ్వు? ఈ దట్టమైన అడవుల్లో ఒంటరిగా ఏం చేస్తున్నావు? అసలు నీ తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడున్నారు అని అడుగుతాడు. దాంతో ఆ పిల్లవాడు, నాకు తల్లిదండ్రులు లేరు, ఉండడానికి చోటు లేదు, నన్ను మీతో పాటు ఉండనిస్తారా? అది విన్న స్వామియార్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ బాలుని తనతో పాటు తీసుకువెళ్తారు. అయితే ఆ రోజు నుంచి కూడా ఆ పిల్లాడు స్వామియార్ తో చాలా ఆనందంగా ఉంటాడు. అయితే స్వామియార్ని ఆనందిస్తూ ఆయనతో ఆట పట్టిస్తూ చాలా దగ్గరగా ఉంటాడు. అయితే స్వామియార్ కూడా ఒక రోజు ఆ బాలుని ఎప్పటికీ నాతోనే ఉండిపోతావా అని అడుగుతారు. నన్ను విడిచి వెళ్ళిపోవద్దని కోరుతారు. అయితే ఆ బాలుడు, మీరు నా పైన కోపం చూపించినంత వరకు నేను మీ దగ్గరే ఉంటాను. మీరు ఎప్పుడైతే నా పైన కోపం చూపెడతారో అప్పుడు నేను క్షణం కూడా మీ దగ్గర ఉండను అని అంటారు. అది విన్న స్వామియార్, సరే నేను ఎప్పుడు కూడా నీ పైన కోపడను. అయితే ఒక రోజు స్వామియార్ పరమ పవిత్రతగా చూసుకునే సాలిరాయిని ఈ పిల్లవాడు నోట్లో పెట్టుకొని కొరకడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే సాలిగ్రామ రాయిని ఈ ఋషులు మునులు సాక్షాత్తు మహావిష్ణు రూపంగా భావిస్తారని ఆ రాయిని నోట్లో పెట్టుకున్న కొరుకుతున్న ఆ పిల్లాడి మీద స్వామీజీ చాలా కోపడతారు. స్వామియార్ కోపంతో చాలా గట్టిగా అరిచేస్తారు. దాంతో ఆ చిన్న పిల్లవాడు, నా కోసం ఇన్ని రోజులు మీరు తపస్సు చేశారు కాబట్టి నేను మీతో ఉన్నాను. మీ కోరిక మేరకు నేను మీ దగ్గరికి వచ్చాను. అయినా నేను ముందే చెప్పాను కదా, మీరు నా పైన కోపడితే అంతకు మించి ఒక్క నిమిషం కూడా మీతో నేను ఉండని. ఇప్పుడు నువ్వు కోపడ్డావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. ఒకవేళ నువ్వు మళ్ళీ నన్ను కలవాలనుకుంటే అనంతనకాడు అనే గ్రామానికి నువ్వు నన్ను వెతుక్కుంటూ రా. నన్ను ఎదురుగుంటా ఉన్న అడవుల్లోకి పరిగెట్టుకుంటూ వెళ్లి మాయమైపోతాడు. ఇదంతా చూస్తున్న స్వామియార్కి ఇన్ని రోజులు తనతో ఆడుకుంటున్న, తాను ప్రాణంగా పూజిస్తున్న ఆ శ్రీ మహావిష్ణువా అని ఒక్కసారి ఆశ్చర్యపోతాడు. వీడియో లెంత్ పెరుగుతుంది. దీని తర్వాత నుంచి స్టోరీ అంతా కూడా ఎపిసోడ్ నెంబర్ 2 లో మనకు వస్తుంది. అలాగే మన వీడియో డైలీ చూడండి. మూవ్ విత్ సింహ. నాతో మూవ్ అవ్వండి. నేను ఇలాంటి స్టోరీలు చాలా చూపెడతాను.